వెల్కమ్ బ్యాక్ స్వజీ టైలర్స్ అండి. ఈరోజు మనం వచ్చేసి 35 వేస్ట్ లూజ్‌తో బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దాం బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి లెంత్ 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్‌కి మార్జిన్ ఒక 30 ఇంచులు కలుపుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు నెక్‌కి షోల్డర్‌కి కలిపి మనము ఇది పెద్ద సైజు కాబట్టి 5.5 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులు నెక్‌కి డ్రా చేసుకోవాలి. మిగతాది షోల్డర్‌కి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ కోసం ఇక్కడ నుండి 6.5 ఇంచుల వరకు ఒక మార్జిన్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలనమాట. ఇది వచ్చేసి మనకు చంక రౌండ్ కోసం అంతే చెస్ట్ లూజ్ కలుపుకోవడానికి కూడా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదే 5.5 ఇంచులో ఇంకొక లైన్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 39 అంటే నాలుగో భాగం పావుతకు 10 ఇంచులు 2 ఇంచులు మార్జిన్ కోసం. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ లూజ్‌లో 35 అంటే పావుతకు 9 వేస్ట్ లూజ్ 1 ఇంచ్ బ్యాక్ డాట్ 2 ఇంచెస్ మార్జిన్ కోసం డ్రా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ దగ్గర ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్‌కి చేసుకున్న మార్కు ఆర్మ్ డౌన్‌కి చేసుకున్న 1.5 ఇంచ్ లైన్ కలుపుతూ ఒక కర్వ్ స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం డీప్ నెక్ కాబట్టి డీప్ నెక్‌కి 1/2 ఇంచ్ స్లోప్ నెక్ సైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వచ్చిన చంక రౌండ్‌ని ఎగ్జాక్ట్‌లీ కొలుచుకోవాలి. 18.5 ఇంచులు చంక రౌండ్. దాంట్లో హాఫ్ 9.5 ఇంచులనమాట. ఇది కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 9.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ 1/2 ఇంచు తీసేసి వచ్చిన కరెక్ట్ మెజర్‌మెంట్ చూసుకొని మనం మార్జిన్ లైన్స్ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ కలుపుతూ మార్జిన్ చేయాలి. ఇప్పుడు డాట్ కోసం వచ్చిన నడుము లూజ్‌లో మిడిల్ పార్ట్‌లో ఒక డాట్ పెట్టుకొని 4.5 ఇంచులు ఒక లైన్ స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా! రెండు వైపులా హాఫ్ ఇంచులు పెట్టేసుకొని ఇది బ్యాక్ డాట్‌కి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ ఎత్తు కప్పు కోసం 4.5 ఇంచులు, 3/4 ఇంచు ఖర్చు కోసం మొత్తం 5.5 ఇంచులు వదులుకొని మిగతా వచ్చిన 10.5 ఇంచుల్ని బ్యాక్ నెక్ డీప్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పైన 2.5 ఇంచులు, కింద మాత్రం 3 ఇంచులు పెట్టుకోవాలి. బ్యాక్ డీప్ మంచిగొస్తుంది. ఇక్కడ రౌండ్ నెక్‌తో మనం డ్రా చేసుకున్నామనమాట. దీన్ని మనం వీల్‌తో మార్క్ చేసుకుంటే మనం కటింగ్ అయిపోయి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు మనం మార్క్ చేసుకునే ఇది బ్యాక్ పార్ట్‌ని మనం కట్ చేసుకోవాలి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈజీగా యూజ్ అవుతుందనమాట. కటింగ్ చాలా ఈజీ ఫ్రెండ్స్. చాలా ఈజీగా మనం బాడీ మెజర్‌మెంట్‌తో కూడా ఈ విధంగా కట్